మాఘపూర్ణిమ విశిష్టత. మాఘపూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్యనదులలో స్నానం చేయటం, దానం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి రోజున పుష్యయోగంతో పాటు ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున పూజా విధానం, ప్రాముఖ్యతతో పాటు ఈ పౌర్ణమి ప్రత్యేకతలు తెలుసుకుందాం. మాఘ పౌర్ణమికి ఒక రోజు ముందే పూజా సామాగ్రి కొనుగోలు చేసుకొని పసుపు, కుంకుమ, 5 రకముల పండ్లు దేవుడికి నైవేద్యంగా అర్పించుకోవాలి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకొని అనంతరం మాఘపూర్ణిమ పూజను ప్రారంభించాలి. సాయంత్రం వేళలో పూజను ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా చెప్పుకుంటారు. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి. పురాణాల ప్రకారం ఒక బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉండేవాడు. అతనికి పిల్లలు ఉండరు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో బిచ్చం కోసం వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలుగుతుందని వరం ఇస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఆ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పింది. ఆ తరువాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుండి ఉపశమనం దక్కడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతున్నారు. మాఘ పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. లక్ష్మీనారాయణను ఆవాహం చేసుకోవాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు ఎవరికైనా దానం చేయాలి. ఇలా చేయటం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనుడైన స్థానంలో ఉంటాడో, ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్జ్యం సమర్పించాలి. ఆ తరువాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహా చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చాలా మంచిది. ఒకవేళ అది కుదరని పక్షంలో కనీసం రావి చెట్టు వద్దన దీపారాధన చేయటం చాలా మంచిది. మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒకే ప్రత్యేక కోణంలో భూమికి చేరుకుంటాయి. ఆ రోజుల్లో పూజ చేసుకోవటం చాలా మంచిది. దీపాన్ని వెలిగించడం ఇంకా మంచిది. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా 6 ఏళ్ల పాటు చేసిన అగమర్షణ స్థాన ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. బావి నీటిలో స్నానం చేయటం వల్ల 12 ఏళ్ల పుణ్యఫలం, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. దివ్య తీర్థాలను స్మరిస్తూ పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం. స్నాన సమయంలో ప్రయోగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాసమంతా నదీ స్నానం చేయటం కుదరకపోయినా కనీసం మాఘశుద్ధ సప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లో అయినా చేయాలి. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించి ఉంటుంది. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కన్నా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాలలో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేనివారు కనీసం చెరువులో కానీ, కొలనులో కానీ లేదా బావి దగ్గర కానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం ఉంటుంది. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. వైష్ణవ శివాలయాలకు గాని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు ఇవ్వాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వలన జన్మలుగా వెంట
వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు తెలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానం, పూజలు, దానాలు వల్ల వ్యాధులు, చికాకులు నుండి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్ జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి. పవిత్ర సంగమం వద్ద మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయనేది విశ్వాసము. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.